हवेश्वस्तु वयमयन्नमन्ता मयि आशीरस्तु मयि देवहूतिः दैव्याहोतारावनिषन्तपो सुवीराः मह्यै यजन्तु मम यानि हव्याभूतिश्चर्यामनसो मे अस्तु विश्वे देवासरि हवीरयस्तस्तादत्नो आशीरस्तु मयि देवहूतिः दैव्याहोतारावनिष జర కూర్చోండి. బాగా చదువుతున్నారా? ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు? చూపించు. బయాలజీయా ఈరోజు? ప్రోటోప్లాజం. గుడ్. క్లాస్ 7 కదా ఇప్పుడు? క్లాస్ 7 కదా ఇది. కూర్చో కూర్చో. బాగా చదువుతున్నారా? మనం మీరు పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలి, మార్కులు ఇంప్రూవ్ అవ్వాలి, బాగా శ్రద్ధగా చదవాలి. ఈరోజు దాతలు అద్భుతంగా చేశారు చూడు, స్కూలు బాగుంది కదా. మీకోసం చేసాం, మీ భవిష్యత్తు కోసం చేసాం. సో బాగా చదవాలి. స్కూల్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ టైం పెట్టాలి, ఓకేనా? ఇప్పుడు టెక్నాలజీ బాగానే వాడుతున్నారా? బోర్డు అనుకొస్తుందా? బాగున్నారా తల్లి? ఇంకేంటి మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు ఏం ఇంప్రూవ్ చేయాలి చెప్పినానా? ఏమైనా ఏం ఇంప్రూవ్ చేయాలి? ఎలా ఇంప్రూవ్ చేయాలి? నేను పుస్తకాలు ఇస్తున్నాం కదా, యూనిఫామ్ అవి వస్తున్నాయి. ప్రభుత్వం సైడ్ నుంచి కావాల్సిన యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్ అయినా అందజేస్తున్నాం. అడ్మిషన్స్ చూసుకుని టీచర్ల నియామకం కూడా చేస్తున్నాం, ఎక్కడ గ్యాప్ లేకుండా. మీరు చేయాల్సింది టీచర్ అమ్మ చెప్పినట్లు శ్రద్ధగా చదవాలి, బాగా చదవాలి, రిజల్ట్స్ చూపించాలి. మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తా, మళ్ళీ ఒక్కొక్కరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నేను ఇక్కడ మేడం గారు ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్రతి మనకున్న స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరి చరిత్ర తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చి అడుగుతా సరిగ్గా చదవకపోతే, ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దానిపైన శ్రద్ధ పెట్టాలి,
రెండోది, మీ తల్లిదండ్రుల ఫోన్లో లీప్ యాప్ అని ఒకటి చేశాం. ఆ యాప్ డౌన్లోడ్ చేయించి మీ అకౌంట్ ద్వారా లాగిన్ చేస్తే మీరు అటెండెన్స్ కానీ మీ మార్కులు కానీ అన్నీ తల్లిదండ్రులకి నీట్గా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు కంటెంట్ తయారు చేసాం. అన్ని కాన్సెప్ట్స్ అందరికి అర్థం అవ్వకపోవచ్చు. మన క్లాస్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ కొంతమందికి స్పీడ్గా అర్థమవుతాయి, కొంతమంది స్లోగా అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ అర్థం కాని వాళ్ళకి వీడియోస్ తయారు చేసాం. సో దట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాప్ ద్వారా వీడియోస్ చూస్తే ఓహో ఈ కాన్సెప్ట్ నాకు ఈరోజు అర్థం అవ్వలేదు క్లాస్లో, రిఫ్రెషింగ్ కింద ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. సర్దు పెడతారు కదా, బాగా చదవాలి. ఓకేనా? మీకు మార్కులు సరిగా రాకపోతే నా మార్కులు తీసేస్తారు నా ముఖ్యమంత్రి గారు. బాగా చదవాలి, మేడం గారు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఏ డౌట్ ఉన్నా కూడా చేయెత్తి మేడం గారిని అడగండి. డౌట్ ఈజ్ అ డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి కదరా. సో చేయెత్తి మేడం గారిని అడగండి. అమ్మ నాకు ఇది అర్థం లేదు, మళ్ళీ ఒకటి కాదు 2 కాదు 3 సార్లు చెప్పించుకో, ఏం పర్వాలేదు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, అది మీరు మర్చిపోవద్దు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఉపాధ్యాయులు నన్ను సరిగా కౌన్సిల్ చేశారు, గైడ్ చేశారు, బాగా చదువులు చెప్పారు కనుక నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అది మర్చిపోదు. ఓకే అమ్మా? బాగా చదువుతారా? సమ్మేటివ్ అసెస్మెంట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో మంచి మార్కులు రావాలి అంటే మీరు శ్రద్ధ పెట్టాలి. ఓకేనమ్మా? వెళ్ళొస్తా. బాయ్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. బాగా చదవాలి. సంవత్సరం తర్వాత మాట్లాడతా, మంచి రిజల్ట్స్ రాదు. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానా? ఆల్ ది బెస్ట్. బాయ్ రా. థ్యాంక్ యూ. రా మాధవ్. అందరికీ నమస్కారం. బాగున్నారా? మీ అందరూ తెలుసు నేను విద్యాశాఖ మార్చులు అవ్వాలనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు. టీచర్తో కష్టం అన్నాడు, నేను ఒప్పుకోలేదు. అందుకే తీసుకుందాం ఒక ఛాలెంజ్. ఎందుకంటే సమాజం మారాలి, సమాజంలో ఏ మార్పులు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుంది. దాంట్లో మీరందరూ కీలకమైన పాత్ర. మీరు పిల్లల్ని విద్యాలుగా తయారు చేసిన బాధ్యత మీ పైన ఉంటుంది. జాగ్రత్తగా చేయండి. ప్రజాప్రభుత్వంలో మేము కంప్లీట్గా భావించాం, ఫీడ్బ్యాక్గా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతిరోజు పాఠాలు చెప్పేది మీరు, వాస్తవాలకి దగ్గరుండేది మీరు. రోజు పిల్లలతో కలిసి మీరు, నేను కాదు కదా, నేను సెక్రటరీలో కూర్చుంటాను, రోజు పిల్లల్ని మీరు కలుస్తాను. సో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే కరెక్షన్స్ ఏమంటే మేము చేసుకోవచ్చు. అది నా లక్ష్యం. చెప్పమ్మా. అప్గ్రేడ్ అయ్యి 9th 10th వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మాత్రం స్టూడెంట్స్. మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళిపోవాలి, చాలా లాంగ్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ రావడం వల్ల, మిమ్మల్ని చూడటం వల్ల వాళ్ళు మేము కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. వీఆర్ సో హ్యాపీ. చిన్న ప్లే గ్రౌండ్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది, పిల్లలు ఫ్రీగా ఆడుకోవడానికి ప్లేగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆ బుక్స్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఈ రెడీనెస్ ప్రోగ్రామ్ బుక్ ఇచ్చారు. ఆ బుక్ చాలా యూస్ఫుల్ సార్. పిల్లలు కూడా చాలా చాలా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. కూడా బాగుంది. చిక్కీ బాగుంది సార్. ఎస్ సార్. మన నియోజకవర్గానికి చాలా సంతోషకరమైన రోజు. నవలగడ్డ నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామంలో అత్యధిక శాతం వెనుకబడిన తరగతుల వారు నివసించే గ్రామంలో ఈ చిన్న స్కూల్కి T4లో దాతలు ముందుకు వచ్చి చక్కటి భవనం నిర్మాణం చేశారు. వారిని అభినందించడానికి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు రావడం అందరూ కూడా గలదాయి విషయాలు ముందుగా హృదయపూర్వకమైన వారు విద్యాశాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత ఈ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన విద్యా విషయకంగా ఎంతో పురోగతి సాధించాం. ప్రత్యేకించి అవనిగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ ఉపాధ్యాయులందరూ, మా ఉపాధ్యాయులు చాలా మంచివారండి.
కానీ వాళ్ళే ముందుకు వచ్చి సార్ మేము పని చేస్తాం, మీరు ఏం చెప్తారో చేయండి అని చెప్పి కూడా ముందుకు వస్తారు. అన్నిటికంటే కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే విపత్తులు వచ్చినప్పుడు తమ జీతాల్లో కొంత భాగం ఇచ్చి సహాయపడిన ఉపాధ్యాయులు ఉన్నారంటే మా ఆంధ్రప్రదేశ్ చేస్తాను. ఈ మధ్య వరదలు అంత గొడవైన మాట అక్కడ విజయవాడ కేంద్రీకరణ ఇక్కడ ఎవరు సబ్జెక్ట్ సంస్థలు లాంటి పరిస్థితుల్లో అందరికీ నిత్యావసర వస్తువులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన పరికరాలు కానివ్వండి అన్నీ కూడా వాళ్ళు సేకరించి ఇచ్చిన ఘనత మా ఆనగడ్డ ఉపాధ్యాయులు దక్కినందుకు వాటిని. అలాగే పిల్లల్లో ఉన్న ప్రతిభా శక్తులను బయట కేవలం చదివే కాకుండా చక్కగా వాళ్ళు కళారంగంలో కానివ్వండి ఇతరత్ర వాటికి ఉన్న వాటిని బయటకు తీయడానికి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆ రకం పూర్తి చేస్తున్నారు. లేకపోతే విద్యా విషయంగా వచ్చేవాడికి మీరు వాళ్ళు ఒక్క సీతమ్మ మధ్యాహ్నం మేము మొన్న పాఠశాలకు వెళ్ళి చాలా పాఠశాలకు వెళ్ళి తిరిగితే మా అమ్మగారు మా ఇంట్లో భోజనం కంటే కూడా చాలా బాగుందని చెప్పిన ఒకే ఒక మాట పిల్లలందరూ చెప్పారు. ఆ రకంగా చక్కగా విద్యా విషయంగా వచ్చేవాడు మా ఆనగడ్డ నియోజకవర్గంలో దాదాపు మొన్న 10th క్లాస్ పరీక్షల్లో 83% పాస్ అయ్యారు. అయితే ఆ తర్వాత సప్లిమెంటరీలో 99%. అన్నిటికంటే కూడా సంతోషం ఏంటంటే ఈ ఏడాది దాదాపు 30 మంది ట్రిపుల్-ఐటీకి సెలెక్ట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా డిఎస్సీ అంటే ఆనగడ్డ గుర్తుకొస్తుంది, కోచింగ్ సెంటర్స్. అప్పుడు ఆందోళన అన్నీ కూడా ఆనగడ్డించే జరిగాయి. నాకు తెలుసు మీరు ప్రభుత్వంలో రాగానే మీరు యుగంలో మీరు మాట ఇచ్చిన ప్రకారంగా మొట్టమొదటి సంతకం డిఎస్సీకి పెట్టడమే కాకుండా డిఎస్సీని మీరు తీసుకురావడంతో మా దగ్గర దాదాపు 275 మంది అంటే కృష్ణా జిల్లా అత్యధిక శాతం డిఎస్సీకి ఎంపికైన వాళ్ళు ఆనగడ్డ నియోజకవర్గం చెప్పడం నేను చాలా గర్వపడుతున్నాను. అందుకు మీకు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మాయి డిఎస్సీలో ఎంపికైన అమ్మాయి వాళ్ళందరి తరఫున కూడా మీకు నేను హృదయపూర్వకంగా ఈ ఏడాది మరింతగా శ్రద్ధ చూపుతాం. గతంలో ఏ సబ్జెక్టులు అయితే తప్పారో ఆ సబ్జెక్టులో ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొస్తాం. ఏదైనా కూడా ఈ రకంగా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ మీరు తయారు చేసి మా చేతికి ఇవ్వటం కానివ్వండి, తర్వాత సూచనలు అడగటం కానివ్వండి, బహుశా ఏ విద్యామంత్రి చేస్తుంటారో ఆ రకంగా చేస్తుంటారు. పెద్దలు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, మంత్రి సుభాష్ గారు, మనం చూస్తూ ఉన్నాం. లోకేష్ గారు తను ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రజల్లో ఒక అవగాహన, టీచర్స్లో ఒక అవగాహన కల్పించి ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిష్కారం చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి అదే రకంగా అనేకమైనటువంటి స్కూల్స్ కూడా ఇప్పుడు కాన్వెంట్లో చదువుతున్నటువంటి పిల్లలు కూడా ఇందాక టీచర్ గారు చెప్తూ ఉంటే చాలా సంతోషం. వాళ్ళు జడ్పీ స్కూల్కి వస్తున్నాయంటే విద్యా ప్రమాణాలు ఏ రకంగా మనకు మెరుగుపడుతున్నాయో అవన్నీ కూడా ప్రాక్టికల్గా చూస్తున్నటువంటి విషయం. మరి ఎడ్యుకేషన్ మీద మంచి అవగాహనతోటి మన రాష్ట్రానికే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకునే విధంగా మరి లోకేష్ గారు చేయడం మనం రియల్గా చాలా సంతోషకరమైన విషయం. చివరిగా మంత్రి గారికి ఒక రిక్వెస్ట్, మీరు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నిడమల్లో ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి స్కూల్ ఆ స్కూలు డెఫినెట్గా ఒక ఆర్కిటెక్చర్ కానివ్వండి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంది. ఇంతకుముందు నేను తెనాలి ఎంపీగా చేసినప్పుడు కూడా ఆ స్కూల్ ఆ కాన్స్టిట్యున్సీని కూడా అనేక సార్లు విజిట్ చేశాను. సో ఆ స్కూల్ డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి కూడా ఒక రోల్ మోడల్ స్కూల్ కాబోతాం. అలాంటి స్కూల్ని కూడా మాకు మా మచిలీపట్నంలో, పెడల్లో కానీ, అవనిగడ్డలో కానీ ఒకటి తప్పకుండా చేస్తే అదొక మంచి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాను. సో మీరు విజిట్ చేసి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఈ స్కూల్ని కూడా అనేక విధాలుగా డెవలప్ చేసినందుకు థ్యాంక్ యూ.